ఇది ఇలాగ నా వైపు పెట్టేంత క్లియర్ కనిపించు. సైడ్ పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క దేవుని సాయంకాల సమయంలో మనకి ఒక వాక్యం చెప్పమని ఆయన ప్రేరేపణ జరిగింది. లేదా సాయంకాల సమయంలో ఏ వాక్యం చెప్పాలి అన్న రీతిగా నేను ఇప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం చదవమని చెప్పాను. అయితే అది తెలిసి 14వ వచనంలో ఏముందంటే, ఎవరు చదువుతారండి? జీవవృక్షములకు హక్కుగలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. పదించాలండి. ఒక్కలను మాంత్రికులను వ్యభిచారులను నరహంతకులను విగ్రహారాధికులను అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. చూడండి అమ్మా, ఇక్కడ ఏం చెప్పారంటే చాలు అయ్యారు. అయితే 14వ వచనంలో ఆయన మనకి క్లియర్గా రాసి ఉన్నాడు, ఎవరు పరలోక రాజ్యానికి అర్హులు అన్న దాని గురించి. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్తారు, ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. చూసినట్లయితే ఇక్కడ జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణము అనగా పరలోక పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుకుకొని వారు ధన్యులు. వస్త్రం అనగా ఏమి? ఇక్కడ వస్త్రము అయ్యా మీకు అర్థమవుతుందండి చెప్పిన వాక్యం? అర్థమవుతుందండి? చెప్పండి సార్. వస్త్రము అనగా మన ఆత్మ, మన హృదయం. ఏం ఉతుక్కోవాలండి? మన హృదయాన్ని మనం ఉతుక్కోవాలి. బట్టలని ఇక్కడ ఇచ్చారు దేవుడు. అది ఏం బట్టలు అంటే మన హృదయం అనే బట్టలని. మన హృదయం చాలా చెడిపోయి ఉన్నది, చాలా చెడిపోయి ఉన్నది. ఎలా చెడిపోయిందంటే కంటి ద్వారా హృదయం చెడిపోద్ది. మన హృదయంలో చాలా పాపం ఉంది, చాలా పాపం ఉంది. హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది. తను చెప్తుంటది, వాళ్ళ పిలు, వీళ్ళు పిలు, వాళ్ళ తిట్టు, వీళ్ళు తిట్టు, ప్రతి ఒక్కటి. వీళ్ళ మీద ఈర్ష, వాళ్ళ మీద కోపం, వీళ్ళ మీద అసూయ. ఎప్పుడు ఎదిగితే చూడలేని రకం. ఎవరైనా ఒక వాక్యం చెప్తే ఇతరులు ఏంటంటే ఆడేం చెప్తాడులే, నిన్నకాక మొన్న వచ్చాడు. ఈర్ష. ఈ హృదయం ఎలా తలముతో నిండుందంటే అందుకే చెప్తాడు, నీ హృదయాన్ని ముందు ఉతుక్కో. దేవుడు కూడా బాగా చెప్పాడు, నీ కంటిలో ముందు నలుసు తీస్తే అమ్మా నీ దూరం ముందు తీసుకో, అవతల కంటి నలుసు తీద్ది కానీ అంతే. దేవుడు చెప్పాడు, అవతల కంటిలో వెతకొద్దు, ముందు నువ్వు తీసుకో. నువ్వు ఒకడికి చేయి చూపించే ముందు నీ వెనకకి 4-3 వేలు చూపిస్తున్నాయి. ఎందుకు చూపిస్తున్నా తెలుసా? నీ బ్రతుకు నువ్వు సరి చేసుకో. ఎందుకండి ఈర్ష? హృదయానికి ఎందుకు ఇంత ఈర్ష? దేవుడు ఎందుకు కావాలంటాడు హృదయాన్ని? దేవుడు బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, నీ విద్య, మేలు, డబ్బు ఏది కూడా అడగలేదు. హృదయాన్ని అడిగాడు. అది ఆయన దయచేస్తుందండి. అలాంటి హృదయంలో మనకెందుకు ఇంత అసూయ, మనకెందుకు ఇంత కోపం? ఎక్కడుందండి మీ సేవా పరిచయం? ఎక్కడ? మీ హృదయంలో ఎంత ఈర్షున్నట్లయితే ఎక్కడ చేస్తున్నారు ఈ పరిచయం మీరు? దేవుడు చెప్తున్నాడు, నా కుటుంబము నీ సమస్త జనులకు ప్రభువై ఉన్నాను అన్నాడు. ప్రభువై ఉన్నాడు. మరి ప్రభువై ఉన్నప్పుడు మీరెందుకు దేవుడే ఒప్పుకున్నప్పుడు మీరెందుకు ఈర్షపడుతున్నారు ఎదుటి మీద? అందుకే చెప్తున్నాడు, అది సేవకులు అవ్వచ్చు, సంఘం అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మీ హృదయాన్ని ఎక్కడ లోకంలో ఉతుక్కున్నట్లయితే ఆయన అక్కడ తీసుకెళ్తాడు. చూడండి ప్రియ సంగమా, నేను చెప్తుంది ఏంటంటే జీవవృక్షములకు హక్కు కలవారై గుమ్మముల గుండా ఆ పట్టణం అనగా
పరలోక రాజ్యంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉతుక్కుని వారు ధన్యులు. వస్త్రాన్ని ముందు ఉతుక్కోవాలి. మన పక్కన ఏమైనా నా సెట్ ఏమైనా స్మెల్ వచ్చింది అనుకోండి, చెమటకంపు, ఈయన ఏమైనా పాస్టర్ గారు ఉండగలరమ్మా? ఉంటారు ఒక్క 10 నిమిషాలు, మరి భరించలేదు. మన హృదయం అటువంటిది అనమాట. కుళ్ళిపోయి, నశించిపోయి, కృషించిపోయి, కృంగిపోయిన హృదయం మనది. అందుకన్నాడు, ముందు నీ హృదయాన్ని సరిచేసుకో. ఇతరులకు నువ్వు చెప్పద్దు. ఒకడికి తీర్పు తీర్చే ముందు నీకు తీర్పు తీర్చే దేవుడు అక్కడ ఉన్నాడు. తీర్పు తీర్చేవాడు నేను దేవుడు చెప్పినప్పుడు నువ్వేమో తీర్పు తీర్చడానికి నీ హృదయాన్ని ముందు పట్టుకో. ఆ తర్వాత ఎవరెవరు వెళ్తారు, ఎవరెవరు వెళ్ళారు కూడా క్లియర్గా మన పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. 15వ వచనం చూద్దామండి. అదే 22వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధము ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. ఎక్కడ ఉంటారండి? వెలుపట అనగా దారబంధం అవతలే. మనం సింపుల్గా చెప్పుకోండి, ఎందుకంటే మనకి కరెక్ట్గా మెసేజ్ అర్థం వల్ల చెప్తాను. ఎక్కడ ఉండాలండి? ఒక తప్పు చేసామండి మనం. సరే, నీ కొడుకునే ఉన్నాను, నేను ఒక తప్పు చేశాను, నేను కొడుకుని, నేను తప్పు చేశాను, నువ్వు ఎలాంటి తప్పు చేసి వచ్చి ఎదవా ఓ బయటికి, నాకు తలదింపు తెస్తావా, 10 మంది నేను తిట్టా పెట్టి మీ వెళ్ళి నేను స్టేషన్లో తీసుకురాడా పెట్టి, మీరు ఎంత బరువుగా బతుకుతాను అనేసి తల్లిదండ్రులను తిట్టచ్చు. మరి సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఆయన స్వస్థలతో మన మట్టిని మనిషిగా మార్చి ఆయన ఊపిరి మన హృదయాల్లో పెట్టి ఇంతగా మనల్ని తయారు చేసిన దేవుణ్ణి మనం ఎంత దూషించినట్లయితే ఆయన ఎక్కడ ఉంచుతాడండి? ఎక్కడ ఉంచుతాడు? ఆయన బయట, వెలుపుట, దారబంధం అవతల ఉంచుతాడు. గురుగారు వింటున్నారండి? దారబంధం అవతల ఉంచుతాడు ఆయన. వాక్యముగానే వినాలి. వస్తున్నాము వెళ్ళిపోతున్నాము అని కాకుండా ప్రతి ఒక్కటి దేవుడు నా కోసమే చెప్తున్నాడు అన్న మైండ్ సెట్ మనకు రావాలి. అవునమ్మా, అంతేనా? అంతే. ఆ మైండ్ సెట్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళ హృదయం తెరవబడుతుంది. మన హృదయాలు ఇప్పుడు మూసిపోయి ఉన్నాయి. వాక్యము 2 అంచుల ఖడ్గంతోనే ఆ హృదయం అనేది ఖండింపబడుతుంది, తెరవబడుతుంది. పేరు చూస్తారనమాట. వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నాడు, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించు జరిగించు ప్రతి వాడు ఎక్కడ? వెలుపట నుందురు. చూసారండి, వెలుపట. మరి దేవుడు ఇంత క్లియర్గా నువ్వు చెప్పినప్పుడు ఆ వ్యభిచారాన్ని హృదయంలోకి ఎలా తీసుకొస్తున్నావు? దేవుడు ఇక్కడ కుక్క ఎందుకు పెట్టాడంటే అది కక్కిన కూడినే తింటది. మనిషిని ఆ విధంగా పోలుస్తున్నాడు దేవుడు. కక్కిన కూడి తింటావా? తింటారండి? కుక్క కక్కింది ఎవరైనా తింటాడా? తిండు. అక్కడ ఇంకోటి ఇచ్చే చూడండి, నరహంతకులు, అబద్ధమును ప్రేమించువాడు, వీడెప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళండి? తాగుబోతు బయటే ఉంటాడు, నరహంతుడు బయటే ఉంటాడు, ఒక్కరితో పోల్చిన బయటే ఉంటారు. ప్రతి ఒక్కడు కూడా వెలుపుటే జీవవృక్షం అనగా ఆయన గుమ్మములోకి ఎవడనూ ప్రవేశము లేదు. దయచేసి వినండి, మీ హృదయములను దేవునికి అర్పించండి. ఆయన చెప్పిన ఒక మాట, బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగానయ్యా. ఎవరిని అడిగేది? హృదయాన్ని అడిగాడండి. నీ బంగారం ఆయన లేదా? ఆయన వీధులు, ప్రతి ఒక్క వీధి పరలోక రాజ్యం ప్రతి ఒక్కటి బంగారంతో ఉందండి, కెంపులు వజ్రాలతో ఉందండి. ప్రతి ఒక్కటి నువ్వు చేసిన క్రియలను బట్టి ఆయన నీకు అంతస్తు ఇస్తాడు. నువ్వు భూమి మీద చేసిన ఇతను ఉన్నారు, ప్రతి ఒక్క సేవకుని ప్రోత్సహిస్తారు. ఈయన ప్రతి ఒక్క క్రియ ఆయన చూస్తాడు, లెక్క రాస్తాడు. నువ్వు పలానా రోజు, పలానా టైంలో, పలానా వరకు నువ్వు సంఘాన్ని పరిచయం చేసావు, సేవకులు పరిచయం చేసావు,
సువార్త చాటావు, సువార్త చాటావు, నీ ముడుకులు అరిగిపోయినంత వరకు సువార్తని చాటావు, సంఘంలో వాక్యం చెప్పావు, సేవకుల్ని తయారు చేసావు, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చావు. ఎంత ధన్యతని ఆయన ఇచ్చారు, తిమోతి గారికి ఎంత ధన్యత ఆయన ఇచ్చారు, పాస్టర్ గారికి ఎంత ధన్యత దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి ఎవరండి ఈరోజు మందిరికి వెళ్ళడానికి వచ్చిన భోజనాలు పెడతాను. వాళ్ళకి లేకపోయినా సేవకులు దేవుడు పరిచయం చేసేవాడు ప్రతి ఒక్కరు ఎవడైతే వాళ్ళ దాహాన్ని తీరుస్తారో, వాళ్ళ ఆకలి తీరుస్తాడో దేవుడు వాళ్ళు చూస్తున్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి తెలియకుండా, ఎవరు తెలియకండి, వాళ్ళ సేవ వాళ్ళకి తెలియకుండా వాళ్ళు లోపల సేవకుడు భోజనం పెట్టినట్టే నీ హృదయాన్ని ఉతుక్కుంటున్నావు, సిద్ధపడుతున్నావు. ఎక్కడ సిద్ధపడుతున్నారండి? మెయిన్ మనం ముందుగా ఎక్కడ సిద్ధపడాలండి? భూమి మీద సిద్ధపడాలి. వెలుతురు పొందుతుండగా మనము వెతుక్కోవాలి. అవునా కాదండి? ఒక బంగారము పోయిందంటే దాన్ని దేవుడు పెట్టి ఎలాగైతే వెతుక్కొని దాన్ని దొరికి మనం జేబులో పెట్టుకుంటామో అట్టి రీతిగానే వాక్యము ఎక్కడ మనం పోతుందో అనేసి మనం ఏం చేయాలి? వెతుక్కుంటూ మందిరానికి పరిగెత్తి వచ్చి, అమ్మా ఈరోజు వాక్యం చెప్పరా, అమ్మా ఈరోజు మీటింగ్ పెట్టరా, అమ్మా ఈరోజు మందిరం తెర్రా, ప్రతి ఒక్కటి మనం అడగాలి. వెతుక్కుంటూ మనం రావాలి. నాకేదో పని ఉందంటే కాదు, కానీ నిన్ను అడుగుతాడు. పలానా రోజు నిన్ను దేవుడు లైన్లో పెడతాడు. ఏమమ్మా నువ్వు వచ్చేవాడు అంటే, ప్రభా తీర్పు తీర్చండి, పల్లవ రాజ్యానికి వెళ్ళిపోతానంటే, అమ్మా పలానా రోజు పలానా టైంలో నీకు టైం లేదన్నావు, నీకు పని ఉందన్నావు, ఇప్పుడు కూడా తీర్పు తీర్చడానికి నాకు టైం లేదు, పని లేదు, ఇరుగు బయట అంటాడు. అప్పుడు ఈ సమాధానం ఏంటి? ఈ చెప్పగల సమాధానం రావడానికి అయ్యారు. మరి మందిరానికి రావడానికి టైం లేదు అయ్యారు, ఇంటికాడ సీరియల్ చూస్తాను, ముందు అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. అయ్యారు ఈరోజు ఆదివారం కదండి, సినిమా వస్తుందండి ఈరోజు, ఏది ఇంపార్టెంట్ అమ్మా? ఇప్పుడు ఎంతమంది సంఘం వచ్చారు, అది ఎవరు కావాలని వచ్చారు? దేవుని యొక్క ఆత్మ. ఇందాక చెప్పిన మెసేజ్, ఇందాక నేను చెప్పిన మెసేజ్లో దేవుని యొక్క ఆత్మ కావాలి, ఆయన పట్టుకోవడానికి వచ్చారు ఇద్దరు. దేవుని మహిమ కాక ప్రతి ఒక్కరు కూడా హృదయం తెరిచి ఈ యొక్క వాక్యాన్ని ఆ హృదయంలో నూరంతుగా ఫలం చేయలాగా మన మధ్యలో ఉన్న అయ్యగారు ప్రార్థన చేస్తారు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించిన కాక ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా పరమ తండ్రి, ఇదిగో నీ దేవదాసు చక్కని వాక్యము ఆయన జీవవృక్ష ఫలములను భుజించే వారులను నీ వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, మనుషులు, అబద్ధులు, అక్రమం నడిచిన వారు వాక్యం చెబుతున్నది. నీ వాక్యం ఎత్తుపట్టుకుని దాసులు బలపరచండి, ఆ కుటుంబాన్ని జీవించండి. తన భార్యకు శైలి కాస్త నెమ్మదిగా ఉన్నది, ఆ నెమ్మది నుండి విడుదల కలిగించి సంతోషం కలిగించండి. తన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, తన తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి, తోబుట్టును జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో ఈశ్వరించి నీ వాక్యమును బలపరిచి స్థిరపరిచి మా పట్ల మీ దయచేసి మా రక్షకుడు ప్రభువుని స్తుతిస్తున్నాము, అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మను కూడుకున్న మనకున్న ఆయన పరిగెత్తుతాం సదాకాలం దేవుని వందనాలండి, వందనాలు.